అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆమె సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో కలిసి హాస్పిటల్లో పలు వైద్య విభాగాలకు చెందిన బ్లాకులకు వెళ్లారు. అనంతరం ఆమె ఆయా విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లను కలిశారు. ఆపై రోగులకు అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు. తర్వాత ఆమె నేరుగా ప్రసూతి విభాగానికి వెళ్లారు. ఆపై గర్భిణీల యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ విస్తరణకు సంబంధించి స్థలాన్ని పరిశీలించిన ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ శ్రీనివాసరావుతో మాట్లాడారు. హాస్పిటల్లో మందుల కొరత, ఇతరేతర సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూపరింటెండెంట్ శ్రీనివాసరావుకి కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ శ్రీనివాసరావు. నేను ఎన్టీఆర్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బాలాజీ గారు. ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక మేడం గారు అవసరార్థం వస్తూ అలా హాస్పిటల్ విజిట్ చేశారు. విజిట్ చేసి అన్ని విభాగాలు చూశారు. పర్టికులర్గా ఎదురుగా ఉన్న డిఏసి బిల్డింగు, అక్కడ సిసిబి కన్స్ట్రక్షన్ తలక తీరు ఎలా ఉంది, ఎంతవరకు అవుతుంది అన్నది ఎంక్వైరీ చేశారు. ఇక్కడ హాస్పిటల్లో గైనిక్ విభాగాన్ని, అలాగే వార్డ్స్, నెక్స్ట్ బ్యాక్ సైడ్ అంటే ఎలా ఉంది, హాస్పిటల్ ఎక్స్పాన్షన్కి అవకాశం ఉందా లేదా, స్థలాభావం ఉంది కదా అన్న విషయంలో పర్టికులర్గా చూడడానికి వచ్చారు. చూసి వర్క్ విధానంలోకి వచ్చేసరికి పేషెంట్ సాటిస్ఫాక్షన్ కూడా కనుక్కున్నారు. బాగానే ఉందన్నారు. సో డ్రగ్ సప్లైకి సంబంధించి మాకు కొంత కొరత ఉందని మేడం గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. దానికి ఏదైనా అవసరం పడినప్పుడు మెడికల్ సూపరింటెండెంట్ అండ్ DCHS ద్వారా ఇండెంట్ పెడితే మేడం గారు స్పెషల్గా బడ్జెట్లోంచి దానికి అవసరమైన వరకు అమౌంట్ ఇస్తానని చెప్పారు. లాస్ట్ టైం కూడా మాకు 12 లక్షల వరకు లోకల్ పర్చేజ్ చేయడానికి అవసరమైన నిధుల గురించి మేము మేడం గారి దృష్టిలో తీసుకువెళ్తే వచ్చిన కొత్తలో దాన్ని శాంక్షన్ చేయడం, దాని ద్వారా అవసరమైన సర్జికల్ అండ్ మెడికల్ బడ్జెట్ ఇవి కొనడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమైనా డెఫిసిట్ ఉందంటే చూస్తూ ఉన్నారు. పర్టికులర్గా మాకున్న ఈ సివిల్ వర్క్స్ ఇవి ఆగిపోయి ఉన్నాయి, హాస్పిటల్ రిపేర్ వర్క్స్. దాని గురించి మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్తే వాటి తాలూకా కాంట్రాక్టర్ ఎవరు, ఇంతకుముందు ఎంతవరకు జరిగింది, ఎస్టిమేషన్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. అలాగే సిటీ స్కానింగ్, కొత్తగా పెట్టిన సిటీ స్కానింగ్ సంబంధించి వెళ్ళి చూశారు పనితీరు ఎలా ఉందని. దానికి CPU బ్యాకప్ లేదు అనే విషయాన్ని మేము మేడం గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది దగ్గరలో 9.5 లక్షలు ఖర్చు అయ్యేది ఇది. దాని గురించి మేడం గారి దృష్టిలో పెడితే ఇమీడియట్గా దాని గురించి లెటర్ ప్రాసెస్ చేయమన్నారు. పెడితే మేడం గారు దాన్ని పరిశీలించి దానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని చెప్పారు. హాస్పిటల్కి అవసరమైన ఎటువంటి అవసరాన్నైనా దృష్టిలో తీసుకొస్తే ఇమీడియట్గా చేయాల్సిన చర్యలు తీసుకుంటామని అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.